పూర్ణి నాన్న ఎందుకమ్మా ఎంత ఆలస్యం అయింది? అదేంటంటే నాన్న అది కాలేజ్లో. అరే ఏంది బావా, కాలేజీకి పోయే పిల్ల స్పెషల్ క్లాస్ ఏదో ఉండుంటలే, దానికి పోయి నువ్వు వెళ్ళు బంగారం, వెళ్ళు తిను. సరే బావా. నువ్వు లోపలికి వెళ్ళు. రే మధు, వాళ్ళ బావ గురించి నీకు తెలుసుగా? మీరిద్దరూ కలిసినప్పుడు చూశాడు. ఏం చేస్తాడో ఏంటో. దానికి భయపడితే అంతా సమస్య పోతుందా? ఎప్పుడైనా తెలియాల్సిందే కదా, అది ఈరోజే తెలియని. మధు రెండు రోజుల్లో పూర్ణికి పెళ్లి చూపులు. ఏమిటంటే హఠాత్తుగా అంటున్నారు? పెళ్లి కొడుకు ఎవరు? అమరావతిలో కనకేశ్వరరావు అని నా స్నేహితుడు ఉన్నాడు. కలిసి వ్యాపారం చేసేవాళ్ళం. వాడి కొడుకే పెళ్లి కొడుకు. మేము మాట్లాడుకుంటూ ఉండగా అనుకోకుండా నా కొడుకు నీ కూతుర్నిస్తావా అని అడిగాడు. వాళ్ళది కూడా మంచి పేరున్న కుటుంబం. అబ్బాయి సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నాడు. 6 నెలలు లీవ్లో వస్తున్నాడట. మంచి ముహూర్తం చూసి పెళ్లి చేద్దాం అన్నాడు. నేను సరే అని మాట ఇచ్చాను. ఈ పెళ్లి కొడుకు పోతేనే ఇంకో పెళ్లి కొడుకుని చూద్దాంలే. అందుకని చదువుకునే పిల్లకి వెంటనే పెళ్లి చేయాల్సిన అవసరం ఏం లేదు. అది కాదు బామ్మరిది, మంచి సంబంధం కదా అని ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. నువ్వేమిటి అలా మౌనంగా నిలబడ్డావు? మన అమ్మాయికి మంచి సంబంధం దొరికితే దానికన్నా ఇంకేముందండి. ఏమ్మా, నీకు ఇష్టమేనా? ఇష్టమే నాన్న. నిశ్చితార్థం అయిన తర్వాత కాలేజీకి వెళ్తుందిలే. సరేనండి. నేన్రా మధుని. మధున్రా. ఊరి నుంచి చూడాలరా. లేదురా, నాన్న చెప్పింది ఏం జరగదు. నువ్వు వెళ్ళి పడుకో. మధు నాకు ఖచ్చితంగా దక్కుతాడు. నాకు నమ్మకం ఉంది. నువ్వు బాధపడొద్దు. మధు వచ్చాడా? తెలియకుండా ఇంట్లో దొంగ పడ్డాడని పోలీసులకు అప్పగించండి.